అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ మంత్రులతోటి వాళ్ళ కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన ప్రెస్ మీట్లో కోడూరు ఎమ్మెల్యే ఇష్యూ గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, వాసంశెట్టి సుభాష్ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి గురించి ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు అది దాని మీద నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట అనడం జరిగింది. ఆడు అసలు ఎమ్మెల్యేనా, ఏ విధంగా అయ్యాడు, మనిషి అయినా వాడు ఒక ఆడపిల్లని ఈ విధంగా చేస్తాడా, హెరాస్మెంట్ చేస్తున్నాడు, అత్యాచారం చేశారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు ఎమ్మెల్యేవేనా, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఆడపిల్లని ఇబ్బందికి గురి చేసావు అని అంటున్నాడు కదా. మరి ఈయన 10 మందిలో బాగా ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి పదవులు ఇస్తాను, ఎవరు ఎక్కువ రెచ్చిపోతే వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెడతానని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టాడు వాళ్ళ పార్టీలో. బూతులు తిట్టు, పదవులు పట్టు, ఏ విధంగానైనా సరే వాళ్ళు అగ్రస్థానంలో నిలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలంటే చెయ్యకూడని పనులన్నీ చెయ్యాలి అనేది ఆయన పెట్టిన రూలు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి వాడు వీడు అనే మాట్లాడే హక్కు ఆయనకు ఉందా? ఫస్ట్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ని దొమ్మికి పంపించి ఏం చేసావు? మంత్రి పదవి ఇచ్చావు. మరి నీ ఎంపీ గతంలో పోలీస్ ఆఫీసర్గా ఉండి గతంలో ఒక చట్టం న్యాయం అంటే తెలిసిన వ్యక్తిగా ఉన్న గోరంట్ల మాధవ్ మరి ఎట్లాంటి దరిద్రమైన పని చేశాడో అందరం చూసాం. చూసిన తర్వాత నువ్వేం చేసావు? నీ అధికార ప్రతినిధిని చేసావు నీ పార్టీకి. మరి ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, నీ ఎమ్మెల్యే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఆయన సుధాకర్ బాబు ఇంట్లో ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడితే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మరి మీ ఎమ్మెల్సీ అనంతబాబుని నీ వెంటే పెట్టుకొని తిప్పావు. ఆయన ఏం చేశాడో చూసాం, వాళ్ళ వీడియో కాల్స్ చూసాం, అన్నీ చూసాం. ఈ రోజున నువ్వేం చేసావు? వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? వాళ్ళని అధికారం నుంచి పక్కకు తీసేసావా? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నావా? వాళ్ళ మీద ఏదైనా సరే ఒక కమిటీ ఏర్పాటు చేసావా? ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అనే దాని మీద నువ్వు చేసావా అంటే చేయలా. అట్లాంటప్పుడు మీరు ఏ చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ప్రోత్సహించి మీరు వాళ్ళకి పదవులు కట్టబెట్టినప్పుడు మీకు మాట్లాడే హక్కు ఉందా? ఈ రోజున ఒక జనసేన ఎమ్మెల్యే కాదు, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజెంట్ అధికారంలో ఉండి ఆయన తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఈ రోజున కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం శ్రీధర్ని, మరి అదే విధంగా ఆయన మీద త్రిసభ్య కమిటీ వేయటం, ఎవరు తప్పు ఉంది, ఎవరి ఒప్పు ఉంది, ఎవరు దేనికి పాల్పడ్డారంటే ఈ రోజున మనం అన్ని వీడియోలు చూస్తున్నాం. ఐ లవ్ యూ అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి వెళ్ళింది అనే విషయం. ఎందుకు వెళ్ళింది? దాని అంతటా అది టైప్ చేసుకుని వెళ్ళిద్దా? వెళ్ళదు కదా, మనం పెడితేనే కదా వెళ్ళిద్ది. మరి ఎందుకు పెట్టావు అంటే ఆయనే ఫస్ట్ పెట్టాడు అంటున్నావు. అంటే ఆయన పెడితే నువ్వు పెడతావా? మరి నిజంగానే నీకు ఇష్టమైతేనే కదా నువ్వు పెట్టావు. మరి పెట్టినప్పుడు మరి ఈ రోజున రచ్చ ఎందుకు చేస్తున్నావు? రగడ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? ఎందుకు ఈ విధంగా బయటకు వచ్చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళ ఈ విధంగా ప్రవర్తించవచ్చా అనే విధంగా నువ్వు ఈ రోజున ప్రవర్తిస్తున్నావు? మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? మరి ఆయన ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఆయనకు హక్కు లేదు ఫస్ట్. ఎందుకంటే మనం ఏం చేసాం, మన చరిత్ర ఏంటి? ఈ రోజున వాళ్ళ మహిళా కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి ఆవిడ వాసిరెడ్డి పద్మ గారు చెప్తారు, ఏదైనా ఒక ఇష్యూని ఆయన దగ్గర తీసుకెళ్లాలంటే అధికారంలో ఉన్నప్పుడు నాకేంటి లాభం, ఎందుకు తీసుకొస్తున్నావు నా దగ్గరకు అన్న పరిస్థితి. ఎంత గౌరవం ఆ మాట! ఆడపిల్లకి అన్యాయం జరిగిందన్నా, అఘాయిత్యాలు జరిగినాయన్నా ఆయనకి ఇంటి కోతవీడు దూరంలోనే కదా ఒక మహిళ రేప్ చేయబడింది. మరి నువ్వేం న్యాయం చేసావు ఆ రోజున? ఏ విధంగా ఈ రోజున ఈ ఇష్యూ ఇట్లాంటివి పక్కన పెట్టండి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఒక సీఎంగా ఉన్నప్పుడు ఏం చేసావు రాష్ట్రంలో? ఒక 30,000 మంది ఆడపిల్లల తాళిబొట్లు తెగటానికి నువ్వు కారకుడు అయ్యావు. ఏది? కల్తీ మద్యం పేరుతో. మరి అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తయారు చేసి మరి ఆ రోజున నువ్వు అధికారంలో ఉన్నప్పుడే దాదాపుగా 23 మంది మనుషులు చనిపోతే దాని మీద రకరకాల ఏవో స్టోరీలు క్రియేట్ చేసి అది ఇదని చెప్పేసి ఫుడ్ పాయిజన్ అని ఏదో చెప్పాడు, వాటర్ ప్రాబ్లం అని. మరి పురుషులు ఎందుకు చనిపోయారు? మహిళలు ఎందుకు చనిపోలేదు? పసిపిల్లలు ఎందుకు చనిపోలేదు? మరి ఇన్ని రకాలు ఉంటాయి. ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున వచ్చేసి నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుండవా? ఇంకో ఆవిడ ఉంది, ఎవరు? రోజా. ఇంకా ఆవిడ మాట్లాడిద్ది. ఆవిడ మాట్లాడుతుంటే శూర్పణఖ వచ్చి నీతులు చెప్తే ఎవరైనా వింటారండి?
ఏంటంటే ఆవిడ కూడా ఈ అరవ శ్రీధర్ ఇష్యూ గురించి ఆవిడ ధర్నా కూడా చేస్తున్నారు. ఆవిడ బయటకు వచ్చి ఈ విధంగా ఇది తప్పు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మరి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మరి రోజా గారి గురించి మీరు ఏం చెప్తారు అసలు? అదే శూర్పణఖ వచ్చి నీతులు చెబితే ఎవరైనా వింటారా? శూర్పణఖ అంటే అందరికి తెలుసు. ఆవిడ రాముణ్ణి మోహించి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపించాడు. ఆ కోపంతో ఏం చేసింది? రావణాసురుడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అరే బాబు, నువ్వేంటి ఇక్కడ కూర్చొని ఏదో రాజ్యం వెళ్తున్నావు? అక్కడ ఒక మహాందగత్తి ఉంది, ఆవిడ నీ పట్టపురాణిగా ఉండాలి, అప్పుడు కదా నీ రాజ్యాధికారం, నీకు వైభోగం అని చెప్పేసి 4 పిచ్చి మాటలు చెప్పేసి ఆయన రెచ్చగొట్టింది. ఆ మహానుభావుడు వెళ్ళి ఆవిడ తీసుకొచ్చాడు. జరిగింది. తర్వాత ఏం జరిగిందో, ఒక రామాయణం ఏ విధంగా ముందుకు వెళ్ళిందో, ఒక మహాసాధ్వి సీతమ్మ తల్లి కడిగిన ముత్యంల అగ్ని పరీక్షకి హాజరై అక్కడ దాంట్లో అగ్నిలో దూకి మళ్ళా బయటికి ఏ విధంగా వచ్చిందో అందరికీ తెలుసు. మరి అది మన పురాణాలు మనకేమిస్తున్నాయి? మరి ఇట్లాంటి శూర్పణఖ, ఒక లంకిణి, ఒక తాటకి లాంటి వ్యక్తులు ఏ విధంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని అంటే, మరి రోజా గారు మాట్లాడిన మాటలో ఆవిడ ఈ రోజున ధర్నాకు దిగిందంటే, మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అంబటి రాంబాబు ఫోన్ కాల్స్ విన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అవంతి శ్రీనివాస్ మాటలకు ఎక్కడికి వెళ్ళింది? మరి వాళ్ళ అనంతబాబు, వాళ్ళ సుధాకర్ బాబు వీళ్ళందరూ చేసిన పనులకి మరి రోజా ఏం సమాధానం చెప్పిద్ది ఈ రోజున? చెప్పాలి కదా ఫస్ట్. ఈ రోజున వీళ్ళంతా నీతులు చెప్తుంటే, అవినీతి పనులు చేసి అడ్డగోలుగా ఆ రోజున ప్రవర్తించి ఈ రోజున అమ్మో ఇంకేదో జరిగిపోయింది ఆడపిల్లకని చెప్పేసి మాట్లాడుతుంటే, మరి ఈ రోజున తప్పు ఎవరిది అనే దాని మీద ఒక విచారణ జరుగుతుంది. మరి ఎందుకంత తొందర? ఆయన చెప్తాడు కదా, వీళ్ళ నోటిపారుదల శాఖ మంత్రి గతంలో, ఎందుకమ్మా తొందర, వెయిట్ అని. వెయిట్ చేయండి, మీలాగా చర్యలు తీసుకోవడం, మీలాగా బూతులు తిడితే పదవులు కట్టబెట్టలేదు, మీలాగా దొమ్మిలకు వెళ్తే మంత్రులు పదవులు ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళకి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి గాని రోజా గారికి గాని లేదు. ఈవిడ మీడియా ముందుకు వచ్చి ఏముందండి, ఏం చేస్తావు నువ్వు, నన్ను అడిగిందా లేదా? ఇంకా ఈవిడ మాట్లాడిద్దా? ఈవిడికి ఎక్కడ హక్కు ఉంది? ఆడంగి వెదవల్లారా అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు తిట్టిందా లేదా? అంతకంటే భయంకరమైన బూతులు మాట్లాడిందా లేదా? అంతకంటే నీచంగా పప్పు అని చెప్పేసి నారా లోకేష్ గారిని, ఇంకా చండాలపు మాటలన్నీ మన ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న అనిత గారు, ఆవిడని ఎంత నీచంగా మాట్లాడింది. ఆవిడ అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం అవ్వలేదా? నువ్వు చీర పైకెత్తి కాలు చూపించి నా ఈ కాలు గోటికి కూడా సరిపోవని చెప్పి మాట్లాడింది. అసలు ఒక మహిళ ఆ విధంగా ప్రవర్తించిద్దా? నువ్వు ఈ రోజున ఇంకో మహిళ గురించి పోరాటం చేస్తున్నావంటే అందరికీ నువ్వు చేసిన పనులన్నీ గుర్తు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? 10 మందిలో గౌరవం తీసుకునే విధంగా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అప్పుడు నువ్వు చేసే పనికి ఒక అర్థం ఉంటుంది. నిజమే కదా, ఆవిడ గౌరవమైన స్త్రీ, గౌరవంగా ఉంది, 10 మందికి గౌరవం ఇస్తుంది, ఎక్కడా కూడా పొరపాటును కూడా ఎక్కడా వేరే వాళ్ళకి కించెత్తు మాట అనదు, అనిపించుకోదు అనేది ఉంటే ఒక మెసేజ్ పెట్టు, ఒక ఏదైనా ఒకటి ఇంటిమేట్ చేయి, ఇదిగో ఈ విధంగా మరి జరుగుతుంది కాబట్టి మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని 10 మంది కూడా నీకు గౌరవం ఇస్తారు. మనం చేసే అన్నీ కూడా ఏయో పనులు చేసి ఈ రోజున శ్రీరంగ నీతులు చెబితే ఎవరైనా వింటారా? ఎవ్వరూ వినరు. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ ఛానల్, ఆ పేపరు, వాళ్ళందరూ ఒక లేడీకి సపోర్ట్గా ఉన్నట్టు లేదు. ఒక పార్టీని చీలికలు తెచ్చి, ఒక పార్టీ మీద విషం జిమ్ముతూ, ఒక పార్టీని ఏ విధంగానైనా సరే ఇబ్బంది గురి చేసే విధంగా, నేను చూస్తుంటే వీడియోలు ఆవిడ దగ్గరికి వెళ్ళి బేరసారాలు ఆడుతూ, నీ దగ్గర ఉన్న ఫోటోలు ఇవ్వు, పేపర్లో వేస్తాం, నీ దగ్గర ఉన్న ఏ అయితే ఆ వీడియోలు ఇవ్వు, మేము వాటిని ప్లే చేసి చూపిస్తాం అని చెప్పి ఆవిడేమో అదేంటండి నేను ఇవ్వను అలాగని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ మనం విన్నాం. ఎవరో వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేశారు, బయటకు వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ మీద బురద జల్లటం కోసం చేస్తున్నారు? అంటే మహాభారతంలో భీష్ముడిని ఎదిరించలేక శిఖండిని అడ్డం పెట్టుకుంటారు. ఆ పనులు చేస్తుంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మీకు రాజకీయంగా, రాజసంగా, ఒక గౌరవంగా, దేనికైనా సరే సమవుజ్జిగా పోరాడే ధైర్యం లేదా? అంత సత్తా లేదా? మీరు మేమేంటో నిరూపించుకోలేక ఇలాంటి దొంగ తిరుగుడు వ్యవహారాలు, ఇలాంటి నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారంటే దానికి నిలువెత్తు నిదర్శనంగా వీళ్ళు కల్పిస్తున్నారు. ఎక్కడైనా సరే అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అంటారు. వీళ్ళ అబద్ధాలన్నీ అతికిచ్చినట్టు క్లియర్గా అర్థమైపోతున్నాయి మనకి. మరి అలాంటి అతికిచ్చిన అబద్ధాలు ఆ అతుకు కనపడుతుంది కదా, ఆ అతుకుల బతుకు ఎందుకు? కాబట్టి మారండి, సమాజం పట్ల గౌరవంగా ప్రవర్తించండి. ఈ రోజున మన పార్టీలో ఏం జరిగింది, ఇంకొక పార్టీలో ఏం జరిగింది, ఇలాంటి వహర్నహరు దెప్పి పొడుచుకుంటూ, ఎత్తి చూపుకుంటూ ఇలాంటి నీచమైన సంస్కృతిని పక్కన పెట్టండి. కులాల పేరుతోటి, ఇట్లాంటి అవహేళనమైన మాటలతోటి, పనులతోటి
ఇది రాజకీయంలో ఎక్కడా లేదు. ఎప్పుడు మనం కనీవిని ఎరుగని రీతిలో ఈ రోజున చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దిగజారిపోయింది. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏదో అధపాతాళం కంటే లోతుగా పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిను, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితిని. మీరు పడిపోయారు. మీరు పడిపోయి ఈ రోజున ఏ విధంగా పైకి రావాలో అర్థం కాక బురద జల్లుతున్నారు ఎదుటి వాళ్ళ మీద. కాబట్టి ఈ గుర్తు పెట్టుకొని ఇక నుంచి అయినా మారతారంటే మారేటట్లు ఎవరో కూడా, ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించట్ల. వాళ్ళు మారరు అనేది మాత్రం వాస్తవం. మారకపోతే మారపోయారు, మీ పని మీరు చూసుకోండి, కనీసం ఇట్లాంటి పనులైనా మానుకోండి అని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మా.